పరిశుద్ధుడైన ప్రభుని ఆరాధించడానికి చేరువచ్చిన పెద్దలకు, సంఘస్థులకు, గ్రామస్తులకు, నా సహోదరి సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఆరాధన సహాయార్థం కొన్ని వచనాలు చదువుదాం చూడండి. కొలసీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి కొన్ని వచనాలు చదువుదాం చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి యందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారాను ఆయన బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు. ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమును అను శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. దేవుని సహాయార్థం ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రభువా, మీ దయను బట్టి మీ కృపను బట్టి మరొక పునరుద్ధాన దేవాన్ని తండ్రి నాయన మాకు ఈవిగా ఇచ్చి మీ సన్నిధానంలో చేర్చారు నాయన. అందుని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఇగో తండ్రి, శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు. ఇగో తండ్రి, మిమ్మల్ని ఆరాధించే భాగ్యం మాకు ఇచ్చినందుకు మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు నాయన. ఇగో తండ్రి, మీ పక్షంగా నిలబడి నేను ఒట్టివాడిని నా ప్రభువా, జ్ఞానం లేనివాడిని. ఇగో తండ్రి, చదివిన లేఖన భావం జీవన కలిగిన వాక్యం నాయన తండ్రి, జీవం కలిగిన నీ మాటలు తండ్రి మాకందరికి అర్థమయ్యే రీతిలో తండ్రి మాకు వివరించమని, సహాయం చేయమని, వాక్య భాగాన్ని మాకు ఆశీర్వాదకరంగా మార్చమని, నీవే మహిమ ఘనత ప్రభావాలు పొందమని మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, అపోస్తలుడైన పౌలు కొలసీలకు రాస్తూ ఏమంటున్నాడంటే, మరొకసారి చదువుతాను చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజనివాసుగా చేశాను. ఆ తర్వాత మాట ఏంటంటే, ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాప క్షమాపణ కలుగుచున్నది. అపోస్తలుడైన పౌలు గారు ఇక్కడ ఈ వచ్చిన భాగాల్లో ఒక 3 విషయాలు మనకు అర్థమవుతున్నాయి. అది ఒకటి ఏంటంటే, దేవుని పరంగా చూస్తే దేవుడు ఎటువంటి అధికారం కలిగి ఉన్నాడో అపోస్తలుడైన పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన సర్వసృష్టికి ఆయన ఆది సంభూతుడై ఉన్నాడు. ఆయన ఆధారభూతుడై ఉన్నాడు. సమస్తము ఆయన మూలంగా కలిగినవి, ఆయన లేకుండా ఏది కలగలేదని మనం యోహాను సువార్తలో చదువుతాం. అపోస్తలుడైన పౌలు ఏం చెప్తున్నాడంటే, దేవునికి కలిగి ఉన్నటువంటి అధికారాన్ని చెప్తున్నాడు. అలాగే మనం ఏ అధికారంలో ఉన్నామో కూడా చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి మనలను విమోచించాడు. ఆయన ద్వారా మనకి ఏం కలుగుతుందంటే, పాప విమోచనం కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. అయితే ఈ పాప క్షమాపణ కలిగినటువంటి విధానాన్ని బట్టి మనం దేవుణ్ణి ఆరాధించడానికి మనం పొందుకున్న మేలులేంటో మనకు తెలియాలి. అయితే మేలు చేసిన వాడు ఎటువంటి వాడో, ఆయన అధికారం ఏంటో మనకు తెలియాలి. ఇప్పుడు నేను రోడ్డు అంటే వెళ్తుంటే నాకు చదువుని చెప్పినటువంటి మాస్టర్ వస్తే ఆయనకు నమస్కారం చెప్తాను, అంతే తప్ప కనపడ్డ వారందరికీ నమస్కారం చెప్తానా? చెప్పను. అలాగే నన్ను భక్తిలో నడిపించినటువంటి దైవజనులు కనపడితే వందనాలు చెప్తాం, అంతే తప్ప వేరే వాళ్ళు ఎవరో దైవజనులని మనకు తెలియదు. అలా ఏంటంటే, మనం పొందుకున్న మేలులేంటో మనం తెలియాలి. మనకు మేలు చేసినటువంటి ఆయన ఎటువంటి వాడో, ఆయన ఏ అధికారం కలిగి ఉన్నాడో కూడా మనకు తెలియాలి. ఇక్కడ వచ్చిన భాగాల్లో ఒకటి, మనం అంధకార సంబంధమైనటువంటి అధికారంలో ఉన్నామని ఈ వచ్చిన భాగం మనకు తెలియజేస్తుంది. అయితే అధికారి అయినటువంటి దేవుడు ఒకరు ఉన్నాడు, ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన దేనికి అధికారి అంటే సర్వసృష్టికి అధికారి, ఆది సంభూతుడు. సర్వసృష్టిని ఆయన నోటి మాటతో కలుగజేసినటువంటి దేవాతి దేవుడు ఆయన. అయితే మనం పాప సంబంధమైన పాపపు భూయిష్టమైన లోకంలో అంధకార సంబంధమైనటువంటి
చీకటి క్రియలు పాపము యొక్క దాస్యంలో మనం ఉన్నప్పుడు ఆయన మనలను విమోచించాడని, మనకు పాపక్షమాపణ కలుగజేశాడని ఈ వచన భాగాలు మనకు తెలియజేస్తున్నాయి. అయితే ఈ పాపము అనేది, ఈ అంధకార సంబంధం అనేది, చీకటి క్రియలు అనేవి మన స్థితి ఎలాంటిది అనేది మనం తెలుసుకోవాలి. అవన్నీ మనకు తెలిసినప్పుడు, అవి మనకు అర్థమైనప్పుడు మనం హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించగలుగుతాం. మత్తయి సువార్త మనం పాపులమని, మనకు పాప విమోచన ఆయన ద్వారా కలుగుతుందని మనం తెలుసుకున్నాం. అయితే మనం అంధకార సంబంధమైన, అంటే పాపపు దాస్యంలో, ఆ పాపపు అధికారంలో మనం ఉన్నామని తెలుసుకున్నాం. దేవుడు సర్వ సృష్టికి అధికారని మనం తెలుసుకున్నాం. అయితే ఈ పాపపు స్థితి ఎలా ఉంటుంది అనేది కొన్ని వచనాలు చదివి మనం తెలుసుకుని దేవుణ్ణి ఆరాధించడం. మత్తయి సువార్త 8వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను చూడండి. ఆయన ఆ కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహుజన సమూహంలో ఆయన వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకు ఆయన చెయ్యి చాపి వాణ్ణి ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి ఆయను. అప్పుడు యేసు, ఎవరితోనూ ఏమయో చెప్పక సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకునికి కనపరుచుకొనమని మోషే నియమించిన కానుక సమర్పించుమని వానితో చెప్పెను. ప్రభువు ఆయన భూమి మీద ఉన్న దినాల్లో ఆయన కొన్ని కొండలను, అంటే కొన్ని పర్వతాలను ఆయన వాడుకున్నట్లుగా మనం చూస్తాం. ఇక్కడ కూడా ఆ పర్వతం యొక్క పేరు అయితే రాయబడలేదు, కానీ ఇక్కడ ఆయన ఒక కొండ దిగి వస్తున్నట్లుగా చూస్తున్నాం. మనం బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు చాలా రకాల కొండలు ఉన్నాయి. అది మోరియా పర్వతం అని, లేకపోతే ఒలీవల కొండని, లేకపోతే గెస్సేమని వనమని, అదే కొండని, అలాగా కొన్ని కొండలు చూస్తాం మనం. కల్వరి కొండని, ఇలాగా కొన్ని కొండలు చూస్తాం. ఆయన ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క పనికి ఆయన వాడుకున్నట్లుగా, అంటే ప్రార్థన చేయడానికి ఒక కొండకు, లేకపోతేనేమో కొన్ని కార్యాలకు ఆయన కనపరుచుకోవడానికి ఒక పర్వతాన్ని వాడుకున్నట్లు, ఒక కొండను వాడుకున్నట్లు మనం చూస్తాం. అయితే ఇక్కడ పేరు రాయబడలేదు, కానీ ఆయన ఒక కొండ మీద నుంచి దిగి వస్తుండగా ఒక కుష్ఠరోగి వచ్చాడండి ఆయన దగ్గరికి. ఆయన వచ్చి ఏమంటాడంటే, ఆయన బహుజన సమూహం ఆయన వెంబడించాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయన మ్రొక్కి, ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనని. ఆయన కొండ దిగి వస్తుండగా మన ప్రభువు ఆయన మన కొరకు, పాపులమై ఉన్నటువంటి మన కొరకు ఆయన కొండలు దిగి రావడమే కాదు, కానీ అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి వచ్చినటువంటి దేవాతి దేవుడు. మనం గత వారంలోనూ అంత ముందు వారంలో విన్నాం, దేవుడు దిగివచ్చిన దేవుడని. దేవుడు దిగివచ్చిన దేవుడని మనం కొన్ని మాటలు నేర్చుకున్నాం. అయితే ప్రభు ఇక్కడ ఒక కొండను దిగి వస్తుండగా ఒక కుష్ఠరోగి వచ్చాడు. కుష్ఠరోగి వచ్చి ఆయన్ను అందరూ వెలివేశారు, గ్రామం బయట ఆయన ఉంచుతున్నారు. ఆయనతో ఎటువంటి సంభాషణ లేదు, ఎటువంటి ప్రేమ ఆప్యాయతలు లేవు. అయితే ఈయన ప్రభు వస్తున్నాడని తెలుసుకొని ప్రభు దగ్గరకు వచ్చి ఆయన ఏమన్నాడంటే, నీకిష్టమైతే, ఆయనంటే ఎవరికి ఇష్టం లేదు, ఆయనంటే ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఈయన కుష్ఠరోగి ఏమంటాడంటే, నీకు ఇష్టమైతే, ఈ ప్రజలందరూ నన్ను వెలివేశారు, ఈ ప్రజలందరూ నన్ను విసర్జించారు, ఈ ప్రజలందరూ నన్ను దూరం పెట్టారు. అందుచేత ప్రభువా నీకు ఇష్టమైతే, ప్రభువా అని పిలిచేటువంటి వారిలో కొంతమందిలో ఈయన ఒకడండి. కనాను స్త్రీని చూసాం మనం, ఆవిడ కూడా ప్రభువా అని పిలిచింది. అంటే ఆవిడ జీవితానికి, ఆవిడ యొక్క భక్తి జీవితానికి, లేదంటే ఆవిడ యొక్క విధి విధానాలకు ప్రభువుని రాజుగా, అంటే ప్రభువాని పిలిచిందంటే రాజులకు రాజుని ప్రభు అంటారనమాట. ఆవిడ ప్రభువుకి అంత అధికారం ఇచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ కుష్ఠరోగి కూడా ఏమంటున్నాడంటే ప్రభువా అంటున్నాడు. అంటే ఆయనకున్నటువంటి జీవితానికి ప్రభువుని ఆధారం చేసుకుని, ప్రభువుని రాజుగా ఎంచుకుని ఆయన ఏమంటున్నాడంటే ప్రభువా అంటున్నాడు. ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అంటున్నాడు. చెయ్యమని అడుగుతున్నాడండి, చేయగలవు అంటున్నాడు. అంటే దేవుని ఎడల ఆయన ఎంత విశ్వాసమో, ఎంత విధేయత చూపిస్తున్నాడో చూడండి. ప్రభువాని పిలుస్తున్నాడు, చేయగలవు అంటే నువ్వు దానికి అంతటి అధికారి అని చెప్పి ఆయన గ్రహించినట్లుగా మనం చూస్తున్నాం.
అయితే ఈయన కలిగి ఉన్న రోగం కుష్ఠరోగం. కుష్ఠరోగం ఆయన శుద్ధి చేయగలిగాడు. ఆయన ఒక మాట పలికితే ఆయన కుష్ఠరోగి ఏమయ్యాడండి? శుద్ధుడయ్యాడు అంతే. మార్కు సువార్తలో మనం చూస్తాం, పక్షవాయువు గలవాన్ని 4 మనుషులు మోసుకొచ్చినప్పుడు ఆయన ఏమన్నాడండి? నీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. మీ పాపములు క్షమించబడి ఉన్నాయి అన్నాడు. ఆయన పాపములు క్షమించడానికి ఆయన అధికారి, ఆయన ఆది సంభూతుడు, సర్వశక్తి గల దేవుడు, సర్వాధికారి. ఏమండి? ఆయన కుష్ఠరోగమును బాగు చేయడానికి ఆయన అధికారి. కుష్ఠరోగమును బాగు చేయడానికి ఆయన అధికారి. ఈ కుష్ఠరోగి శుద్ధినిగా అయ్యాడు. దేవుడు ఏం చెప్పాడో అది చేసేటట్టుగా మనం చూస్తున్నాం. అయితే మన స్థితి ఏంటంటే, ఆయన కుష్ఠరోగము కలిగి ఉన్నవాడైనప్పుడు దేవుడు బాగు చేశాడు. మనము పాపరోగములో ఉన్నప్పుడు దేవుడు మనల్ని శుద్ధులుగా చేశాడండి. మనం పాపరోగంలో ఉన్నప్పుడు శుద్ధులుగా చేశాడు. ఆయన కలిగిన వ్యాధి కుష్ఠరోగమే, కానీ మన కలిగినటువంటి రోగం పాపరోగం. కుష్ఠరోగమునకు కొన్ని వైద్యాలు ఉండొచ్చు, లేదా కొన్ని మందులు దొరకవచ్చు, కొంత నివారణ జరగవచ్చు, కానీ పాపరోగానికి నివారణ అనేది లేదండి. పాపరోగానికి మందు ఒక్కటే, అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఒక్కటే. కుష్ఠరోగానికి ఈ టెక్నాలజీని బట్టి, ఇప్పుడు వస్తున్నటువంటి విధిని బట్టి, ఇప్పుడు వస్తున్నటువంటి చదువులను బట్టి, డాక్టర్లను బట్టి కొంత నివారణ దొరకవచ్చు, కానీ పాపరోగానికి నివారణ అనేది లేదండి. పాపమునకు నివృత్తి ఏదైనా ఉందంటే అది ప్రభువైన యేసుక్రీస్తు రక్తము మాత్రమే. ఈ కుష్ఠరోగి దేవుని మాటతో ఆయన స్వస్థత పొందాడు, కానీ మనమైతే దేవాతి దేవుడు ఆయన యొక్క అత్యున్నతమైన సింహాసనాన్ని విడిచిపెట్టి ఆయన మానవుని శరీరం దాల్చి ఆయన వచ్చి ఆయన రక్తం చిందించి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తేనే కానీ మనకు స్వస్థత లేదండి. కుష్ఠవ్యాధికి మందులు దొరకవచ్చు, లేకపోతే వైద్యం దొరకవచ్చు, కానీ మన పాపరోగానికి వైద్యం అనేది లేదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మానవ రూపిగా వచ్చి ఆయన రక్తం చిందించి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తేనే కానీ మన పాపరోగానికి నివృత్తి అనేది లేదండి. ఇది అంత గమ్మున పోయేది కాదు. ఈ కుష్ఠవ్యాధి చర్మం లోపల ఉంటుంది. మన పాపరోగం కూడా మన హృదయాంతరంగముల్లో ఉంటుందండి. మన పాపం పైకి కనపడదు. మన పాపములు ఎక్కడ కనపడతాయి అంటే ఆయన ముఖంలో మన పాపములు తేటగా కనపడతాయి. కుష్ఠవ్యాధి చర్మం లోపల ఉంటుంది. మన పాపరోగం కూడా ఎక్కడ ఉంటుందంటే మన హృదయ అంతరంగముల్లో ఉంటుంది. మన హృదయాంతరంగముల్లో పాపమును పెట్టుకుని మనం ప్రభువుని ఆరాధించలేం. మన హృదయాంతరంగంలో పాపం ఉన్నట్లయితే దేవుడు మన హృదయంలో నివసించడండి. మనం ఆయన్ని ఆరాధించలేం, మనస్ఫూర్తిగా ఆయనకు స్తుతులు చెల్లించలేం. అలాగే ఈ కుష్ఠవ్యాధి చర్మం లోపల ఉంటుంది, మన పాపరోగం హృదయాంతరంగం లోపల ఉంటుందండి. ఈ కుష్ఠవ్యాధి అందరికీ సోకేటువంటిది, అంటే సంక్రమించేది అంటారు కదా, అంటువ్యాధి అంటారు కదా, ఆ టైపులో ఉంటుందండి ఇది. మన పాపరోగం కూడా అంతేనండి. మనకి ఈ పాపం ఎక్కడి నుంచి వచ్చిందండి? ఏమండి? ఆది మానవుడు ఎవరండి? ఆదాము చేసిన తప్పిదం వలన మరణము అందరికీ, పాపం వలన వచ్చే జీతం మరణము అందరికీ సంప్రాప్తమయ్యాను. ఈ కుష్ఠవ్యాధి ఎలాగైతే అంటువ్యాధో, ఎలాగైతే సంక్రమిస్తుందో, అలాగే ఈ పాపం కూడా మనకి సంక్రమించేటువంటిదిగా ఉందండి. ఈ పాపమును పోగొట్టుకోవాలంటే మన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఈ కుష్ఠరోగం అన్నట్లుగా ఆయన మా ప్రభువని మన నోటితో ఒప్పుకొని విశ్వసించినట్లయితే మన పాపరోగానికి వైద్యం, మన పాపరోగానికి నివృత్తి. మన పాపానికి వైద్యం అనేది లేదు, నివృత్తి అనేది లేదు. ఆయన పరిశుద్ధమైనటువంటి, ఆయన అమూల్యమైనటువంటి రక్తంలో కడిగి పవిత్రపరిస్తేనే కానీ మనకి పాపరోగానికి మందు అనేది లేదండి. అంటువ్యాధిలాగా ఆదాము చేసినటువంటి పాపమును బట్టి, ఆయన చేసినటువంటి అతిక్రమ క్రియలను బట్టి ఆయనకు వచ్చినటువంటి పాపం వలన వచ్చే జీతం, ఆ పాపం మనకు కూడా సంక్రమిస్తూ వస్తుందండి.
ఆయన చేసినటువంటి పాపం వలన వచ్చేటువంటి పాపానికి జీతం మరణం మనకి కూడా సంక్రమిస్తూ వస్తుంది. కుష్ఠవ్యాధి ఎలాగైతే అంటువ్యాధిలాగా అది సోకుతుందో, ఈ పాప వ్యాధి కూడా మనకు, మన తరాలకు, మన వెనకాల ఉన్న వారికి కూడా అలాగా అంటువ్యాధిలాగా వస్తూనే ఉందండి. రోమీలకు రాసిన పత్రికలో మనం చదువుతాం, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నాడు. మత్తయి సువార్తలో చదువుతాం, నీతిమంతుడు లేడు, ఒక్కడునే లేడు. నీతిమంతులం కాదు, అనీతిమంతులం. మనలో మంచి క్రియలు అనేవి లేవు. మనం పాపులమై ఉన్నప్పుడు, మనం బలహీనులమై ఉన్నప్పుడు, రోగులమై ఉన్నప్పుడు దేవాతి దేవుడు ఆయన యొక్క అత్యున్నత సింహాసనాన్ని విడిచిపెట్టి, ఆయన యొక్క దేవునితో సమానమైనటువంటి ఆ వారసత్వాన్ని విడిచిపెట్టి మన కొరకు ఆయన మనిషి రూపిగా, మానవ స్వభావం, నీకు నాకు ఏ రక్తమాంసాలు అయితే కలిగి ఉన్నామో ఆ రక్తమాంసములలో పాలువాడై మనకు సహోదరుని వంటి వాడిగా అయ్యి తండ్రిని అబ్బా, తండ్రి, నాయన అనే పిలిచేటువంటి అధికారం మనకి ఇచ్చి ఆయన మనలను స్వస్థపరిచాడండి. కుష్ఠవ్యాధి చర్మం లోపల ఉంటుంది. అలాగే ఈ పాపపు రోగం కూడా మన హృదయాంతరంగంలో ఉంటుంది. దాన్ని తొలగించుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఒక్కటే దానికి నివృత్తి. అలాగే ఇది ఒక అంటువ్యాధి, ఆదాము ద్వారా మనకు అలా సంక్రమిస్తూ వస్తుంది. దీనికి నివృత్తి చేయాలంటే ప్రభువైన యేసుక్రీస్తు రక్తం ఒక్కటే, ఆయన శరీరం ఒక్కటే దీనికి నివారణ. అంత మాత్రమే కాదు, కానీ ఈ కుష్ఠవ్యాధి గురించి మనం చూసినప్పుడు లేవియాకాండంలో ఉంటుందండి. కుష్ఠవ్యాధి గురించి చూసినప్పుడు ఇది ఏం చేస్తుందంటే మనుషులకు దూరంగా చేస్తుందండి, మనల్ని దూరంగా చేస్తుంది. మనుషుల నుంచి విసర్జించవేయబడతాం, మనుషుల నుంచి విసర్జించవేయబడతాం. వారు మనతో సహవాసం చేయడానికి ఇష్టపడరు, వారు మనతో సాంగత్యం చేయడానికి ఇష్టపడరు. ఈ పాప రోగము కూడా అంతేనండి, మనల్ని దేవుని వాక్యం నుండి ఎడబాపుతుంది, దేవుని వాక్యం నుండి మనల్ని దూరం చేస్తుందండి. ఈ పాపం మనల్ని వాక్యంలోనికి, సర్వసత్యంలోనికి రానివ్వదండి. జనాలతో, మనల్ని సహోదరులతో సహవాసం చేయనివ్వదండి. చీకటి కార్యాలు చేయడానికి మనల్ని ప్రేరేపిస్తుంది అనమాట. ఈ పాపరోగం కూడా అంతే, దేవుడి నుంచి మనల్ని ఎడబాపుతుంది, మనల్ని ఎడంగా చేస్తుంది అనమాట. కొన్ని కుష్ఠరోగం వచ్చినటువంటి వారికి ఒక ప్రాంతాన్ని వారు నిర్ణయించి ఆ ప్రాంతంలోనే వారిని ఉండనిస్తారు. అలాగే ఈ పాపరోగం కూడా దేవుడి నుంచి మనల్ని వేరుపరుస్తుందండి. ఈ పాపరోగం ఏం చేస్తుందంటే దేవుడి నుంచి మనల్ని వేరుపరుస్తుంది. ఈ వేరుపరిచిన మనం ఇలాగా విసర్జించబడిన మనం మళ్ళీ ఆయన రక్తము ద్వారా కడిగి పవిత్రులుగా పరిచి మనల్ని సమాధానపరిచి, తండ్రితో సమాధానపరిచి, ఇశ్రాయేలీలతో సమాధానపరిచి, వారితో సహపౌరులుగా చేసి, ఇట్టి సహవాసమును, ఇట్టి సంఘములో, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవుడు ఆయన ఆది సంభూతుడు, సర్వాధికారి, సర్వాధిపతి. సర్వసృష్టి ఆయన నోటి మాటతో కలుగజేశాడు. సర్వసృష్టిని ఆయన నోటి మాటతో కలుగజేసిన దేవాతి దేవుడు. ఆయన గుర్తించి ఆయన మన జీవితానికి, మన భక్తి జీవితానికి ఆయన్ని ప్రభువుగా మనం ఎంచుకోవాలండి. ఈ కుష్ఠరోగి రాగానే ప్రభువాని పిలిచాడండి. ఏమండి, మన పాపరోగం పోవాలంటే మనం ప్రభు అయిన యేసుక్రీస్తుని మన జీవితానికి ప్రభువుగా ఎంచుకొని, మన నోటితో మన పాపములు ఒప్పుకొని ఆయన్ని అంగీకరించి, ఏమండి, ఆయన మన జీవితానికి ప్రభువుగా చేసుకున్నట్లయితే ఈ భాగ్యం దొరుకుతుందండి. ఇంకెవరైనా మనం అనేక కార్యాలు చేయడం కాదు, కానీ ప్రభువుగా మన జీవితానికి ప్రభువుగా ఎంచుకున్నట్లయితే ఆయన శరీరంలో పాలు పంపులు పొందే భాగ్యాన్ని పొందుకుంటాం. ఆయన రక్తంలో కడిగి పవిత్రులుగా చేసి ఆయన రక్తంలో పాలు పంపులు పొందేటువంటి, ఆ పాత్రలో పాలు పంపులు పొందేటువంటి భాగ్యాన్ని మనం పొందుకుంటామండి. ఏమండి, దేవుడు సర్వాధికారి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడండి. ఆయన ఒక వచనం చదువుదాం చూడండి. రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నాం చూడండి. పితరులు వీరువారు, శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడు అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉండి ఉన్నాడు. ఆమెన్. ఈయన ఎవరంటండి? ఆయన సర్వాధికారి అయ్యుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడంట.
నిరంతరము స్తోత్రార్హుడైన దేవుణ్ణి ఆరాధించడానికి మనం వచ్చాం. ఆ సర్వాధికారి అయిన దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చాం. ఆది సంభూతుడు అంటే సర్వలోకమును సర్వ సృష్టిని ఆయన నోటి మాటతో కలుగజేసినటువంటి దేవాది దేవుణ్ణి మనం ఆరాధించడానికి వచ్చామండి. మన హృదయంలో మనం పొందుకున్నటువంటి మేలులతో కృతజ్ఞతాభావం నిండిపోయి మనం ఆయన్ని ఆరాధించాలి. మన పాపరోగానికి వైద్యం లేదు, మన పాపరోగానికి నివారణ లేదు. కానీ ఈ లోకంలో మనం పాపులమై ఉండగా, బలహీనులమై ఉండగా, ఏమండి, మనం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారమై ఉండగా దేవుడు మన ఎడల కనికరపడి కృపచూపి ఆయన రక్తంలో మనల్ని కడిగి పవిత్రులుగా చేసినందుకు మన హృదయాంతరంగంలో నుండి ఆ పాపమును తీసివేసి ప్రభువుని మన హృదయంలో పెట్టుకొని మా కృతజ్ఞతాభావంతో మనం పొందుకున్నటువంటి రక్షణను బట్టి, మనకు పొందినటువంటి విమోచన బట్టి మనం ఆయన్ని ఆరాధించగలగాలి. దేవుడు ఆది సంభూతుడై ఉన్నాడు. ఇక్కడ వచనం ప్రకారం చూడండి, సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆయన నిరంతరము స్తోత్రములు పొందడానికి ఆయన అర్హుడండి. ఆయన ఆరాధనీయుడు, పూజనీయుడు. మనం ఆయన్ని మాత్రమే పూజించాలి. ఏమండి, దేవాతి దేవుడు నీ పాపం కొరకు, నా పాపం కొరకు, మనందరి పాపముల నిమిత్తం ఆయన దేవాతి దేవుడై ఉండి, సర్వాధికారి అయి ఉండి, సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉండి మన ఎడల చూపినటువంటి ప్రేమను బట్టి మనం ఈ యొక్క రక్షణను పొందుకున్నామండి. ఆయన సిలువలో చేసినటువంటి గొప్ప బలియాగమును బట్టి, ఆయన పొందినటువంటి దెబ్బలను బట్టి, ఆయన కార్చినటువంటి అమూల్యమైన రక్తమును బట్టి మనకి స్వస్థత కలిగింది, ఈ రక్షణ భాగ్యం కలిగిందండి. ఆయనే గనక రాకపోయి ఉంటే, ఆయనే గనక లేఖనముల ప్రకారం ఆయన మరణించకపోయి ఉంటే, లేఖనముల ప్రకారం ఆయన సమాధి చేయబడకపోయి ఉంటే, లేఖనముల ప్రకారం ఆయన లేవకపోతే, అంటే ఆయన పునరుత్థానుడై లేవకపోతే కనుక మనకి రక్షణ లేదండి. మన పాపరోగానికి నివారణ లేదు. మనకి ఇటు రీతిగా ఈ సహవాసము, దేవుని యొక్క శరీరంలో పాలు పంపులు పొందే భాగ్యం కానీ, ఆయన యొక్క రక్తము పాత్రలో పాలు పంపులు పొందే భాగ్యం కానీ మనకు లేదండి. దేవాతి దేవుడు ఆయన అధికారాన్ని విడిచిపెట్టి మనం ఎక్కడున్నామండి? అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నాం. అంటే పాపపు దాస్యంలో ఉన్నాం, మరణపు దాస్యంలో, మరణ భయం చేత అనుక్షణము మరణ భయం చేత పీడించేటువంటి ఆ మరణ భయం యొక్క అధికారంలో మనం ఉన్నప్పుడు, అధికారి అయిన దేవుడు, సర్వసృష్టికి అధికారి అయిన దేవుడు, ఆయన దేవునితో సమానమైన వాడు అయ్యుండి, ఆయన ఒక సర్వాధికారి అయి ఉండి మన ఎడల చూపిన ప్రేమను బట్టి ఆయన మనిషి రూపిగా వచ్చి మనలో ఒకని వంటి వాడిగా అయ్యి మనకు సహోదరుని వంటి వాడిగా అయ్యాడండి. అంత మాత్రమే కాదు, కానీ నీవు ఏ పాపివైతే ఉన్నాయో, నేను ఏ పాపినైతే అయి ఉన్నానో, అలాగే మనందరి పాపములు కడిగివేయడానికి ఆయన పాపముగా చేయబడ్డాడండి. ఒక వచనం చదువుదాం చూడండి. కొరింథీయులకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక అధ్యాయము 21వ వచనం చదువుతున్నాం చూడండి. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసరము పాపముగా చేసెను. దేవాతి దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి, లేత మొక్క వంటి శరీరం కలిగినటువంటి తన అద్వితీయ కుమారుణ్ణి, ఏమండి, ఆయన పాపమెరగని ఆయన్ను మన కోసం ఏం చేశాడంటండి? పాపముగా చేశాడండి. ఆయన అధికారి అయ్యుండి, ఆది సంభూతుడై ఉండి, సర్వసృష్టికి నిర్మాణకుడై ఉండి, ఆయన ఏ పాపం ఎరగనటువంటి దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిరంతరము స్తోత్రార్హుడైన దేవుడు ఎలా చేయబడ్డాడండి? పాపముగా చేయబడ్డాడు. నీవు నేను చేసిన అతిక్రమ క్రియలను బట్టి, నీవు నేను చేసినటువంటి పాపక్రియలను బట్టి దేవాతి దేవుడు, సర్వాధికారి అయిన దేవుడు, ఆయన అధికారి అయి ఉండి పాపపు అధికారంలో ఉన్నటువంటి, అంధకార సంబంధమైన అధికారంలో ఉన్నటువంటి మనల్ని విడిపించడానికి ఆయన మానవునిగా వచ్చి మనలో ఒకని వంటి వాడై మనకు సహోదరుడిగా అయ్యి నీ పాపం నా పాపం ఆయన మోసి ఆయన పాపముగా చేయబడ్డాడండి. ఆయన పాపంగా చేయబడి నిన్ను నన్ను నీతిమంతులుగా తీర్చిదిద్దాడు. రాజులైన యాజక సమూహంగా చేశాడండి. ఆయన అధికారి అయ్యుండి మీకు 2 వచనాలు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 104వ అధ్యాయము
ఆయన అధికారం అంటే ఎంతటి అధికారం ఆయన మీకు అర్థమవుద్ది. చూడండి 104:4 చదువుతుందని చూడండి. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఏమై ఉన్నాడంటండి ఆయన? వాయువులను. వాయువు అంటే తెలుసండి మీకు? ఏమండి వాయువు అంటే తెలుసా? 104వ కీర్తన 4వ చరణం అండి. అయితే మళ్ళీ చదువుతున్నాను చూడండి. వాయువులను తనకు దూతలుగాను అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగాను ఆయన చేసుకుని ఉన్నాడు. ఇక్కడ వాయువులనేమో దూతలుగా చేసుకుంటున్నాడు, అలాగే అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా చేసుకుంటున్నాడండి దేవాతి దేవుడు. ఇదే వచనాన్ని హెబ్రీ పత్రికలో చూద్దాం చూడండి. 1వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాను చూడండి. తన దూతలను వాయువులుగాను తన సేవకులను అగ్నిజ్వాలలుగాను చేసుకునివాడు. దేవుడు సర్వసృష్టిని సృష్టించడం మాత్రమే కాదు, కానీ ఆయనకు అవసరమైతే ఆయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. దేవదూతలు ఆయన నిరంతరము పొగుడుతూ ఉన్నాయి. ఆయనకు నిరంతరము స్తోత్ర ప్రతిగానములు చేస్తున్నారు, గాన ప్రతిగానములు వారు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఇక్కడ దేవాతి దేవుడు అవసరమైతే దేవదూతలను వాయువులుగాను వాయువుల్ని దేవదూతలుగాను అగ్నిజ్వాలను పరిచారకులుగాను పరిచారకులను అగ్నిజ్వాలలుగాను చేసుకొనగలిగినటువంటి అధికారి అయి ఉండి నిన్ను నన్ను ప్రేమించినటువంటి కారణాన్ని బట్టి ఆయన ఈ భూలోకానికి ఒక మానవ స్వరూపం మానవునిగా మానవ స్వరూపం దాల్చి ఒక కన్యక గర్భాన జన్మించి నీకు నాకు స్వస్థత కలగడానికి, నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడండి. ఆయన అవసరమైతే దూతలను మార్చగలడు, అగ్నిజ్వాలను మార్చగలడు, వాయువులను మార్చగలడు. కానీ నిన్ను నన్ను ఎందుకు ప్రేమిస్తున్నాడంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ వచనం కాడి నుంచి చదువుతుందని చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలిగినట్లు. మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తనకు కుమారులుగా స్వీకరించుటకై మనలను ముందుగా తన కోసము నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులుగాను నిర్దోషులమై ఉండవలనని జగత్తు పునవాది వేయబడక మునిపే ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. నిన్ను నన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడంటే ఆయన అధికారి అయి ఉండి ఆయన అధికారాన్ని ఎందుకు విడిచిపెట్టాడు అంటే, ఆయన అధికారాన్ని విడిచిపెట్టి మానవ రూపం ఎందుకు దాల్చాడంటే, నీ పాపములు నా పాపములు ఆయన ఎందుకు భరించాడంటే, ఆయన చూడనల్లని వాడిగా ఆయన స్వరూపం లేనివాడిగా ఎందుకు మార్చబడ్డాడంటే, నిన్ను నన్ను ప్రేమించిన కారణాన్ని బట్టి నీ ద్వారా నా ద్వారా దేవదూతలు నిరంతరం ఆయన్ని స్తుతిస్తున్నాయి, ఆయనకు గాన ప్రతిగానాలు చేస్తున్నాయి. కానీ ఇక్కడ మనం చదివాం కదండి, ఆయన కృపామహిమకు కీర్తి కలిగినట్లు జగత్తు పునాది వేయబడకే నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ నిమిత్తమే నీ పాపం నా పాపములు క్షమించడానికి ఆయన కడిగి ఈ పాపరోగం నుండి మనకి నివారణ కలిగించడానికి ఆయన ఈ భూలోకానికి రావాల్సి వచ్చిందండి. ఏమండి అర్థమైంది కదండి? మనం పాపం అనేటువంటి మరణదాస్యం యొక్క అధికారంలో ఉన్నప్పుడు ఆయన మనం పాపులమై ఉండగా బలహీనమై ఉండగా, ఏమండి పాపముల చేత అపరాధముల చేత చచ్చిన వారమై ఉండగా అధికారి అయిన దేవుడు, దేవునితో సమానమైనటువంటి అధికారం కలిగినటువంటి దేవాతి దేవుడు దిగివచ్చి మన పాపములు క్షమించి మన పాపరోగానికి నివృత్తి చేశాడండి. ఫస్ట్ చదువుకున్న వచ్చిన భాగాలు మళ్ళీ ఒకసారి చదువుకుందాం చూడండి. కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 13 నుంచి మళ్ళీ చదువుతున్నాను చూడండి. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారములో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి సర్వసృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. ఏలయనగా ఆకాశమందున్నవియు భూమి అందున్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసనములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారులైనను సర్వమును ఆయన యందు సృజింపబడెను. సర్వమును ఆయన ద్వారా ఆయన్ను బట్టి సృజింపబడెను. ఆయన అన్నింటికంటే ముందుగా ఉన్నవాడు, ఆయనే సమస్తమునకు ఆధారభూతుడు. సంఘమున శరీరమునకు ఆయనే శిరస్సు. ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయ్యుండి మృతుల్లో నుండి లేచుటలో ఆది సంభూతుడాయను. ఆయన నిన్ను నన్ను క్షమించడానికి
అధికారుడు మాత్రమే కాదు, నిన్ను నీ పాపములు నా పాపంలో కడగడానికి అధికారం మాత్రమే కాదు, కానీ ఆయనకు దేవదూతలను వాయువులను దేవదూతలుగాను మార్చుకునే అధికారం మాత్రమే కాదు, కానీ పరిచారకులను లేకపోతే ఆయన అగ్నిజ్వాలలను పరిచారకులుగా మార్చుకునే అధికారం మాత్రమే కాదు, కానీ ఆయనకి ఇంకొక అధికారం ఏముందంటే, ఆయన ఏ ప్రాణమైతే మన కొరకు అర్పించాడో ఆ ప్రాణమును తిరిగి తీసుకోనగలిగినటువంటి అధికారం ఆయనకు ఉంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ ప్రాణమైతే మన కొరకు అర్పించాడో ఆ ప్రాణమును తిరిగి ఆయన తీసుకొనగలిగినటువంటి, ఇక్కడ చదివానండి, మృతులలో నుండి లేచుట వలన ఆయన ఆది సంభూతుడాయను. ఏమండి, నీ కొరకు నా కొరకు ఆయన మరణించాడు, నీ కొరకు నా కొరకు ఆయన పునరుద్ధానుడై లేచి ఆయన ఉండేటువంటి స్థలంలో మనం ఉండటానికి మన కొరకు ఒక స్థలం సిద్ధపరుస్తున్నాడు. ఆ స్థలంలో మనం ఉండాలంటే ఇక్కడ హృదయపూర్వకంగా ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధించగలిగితే ఆయన ఉండేటువంటి స్థానంలో మనం ఉండగలుగుతాం. ఆయన మన కొరకు ఆయన శరీరమును మనకు రొట్టెగా ఇచ్చాడు, ఆయన రక్తమును మనకు పాత్రగా ఇచ్చాడు. మనమందరం హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాభావంతో దేవుణ్ణి ఆరాధించినట్లయితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించినట్లయితే, ఆయన రొట్టెలో ఆయన పాత్రలో పాలు పంపులు పొందినట్లయితే ఆయన ఉండేటువంటి రాజ్యంలో, దేవుని రాజ్యంలో ఆయన కుమారులుగా మనల్ని చేశాడని మనం చదువుకున్నామండి. ఏమండి, ఆయన రాజ్య నివాసులుగా మనం స్థానం పొందుకుంటామండి. ఏమండి, కొద్ది మాటలో ప్రభు మనందరి వెనుకల్లో దీవించి ఆశీర్వదించిన కాక. వందనాలండి అందరూ.